నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సంపూర్ణ సంక్షేమ పాలనే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు జగన్ సంక్షేమ పాలనపై చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేస్తూ విషపు రాయితీలు రాయిస్తున్నారని పోతుల సునీత విమర్శించారు పేదల కోసం పనిచేసే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు 75% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందించారని తెలిపారు సంక్షేమ పథకాల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయటం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు ఈ పద్ధతి ద్వారా 4 సంవత్సరాల 7 నెలల పాలనలో 2.40 లక్షల కోట్లు లబ్ధిదారులకు నేరుగా అందజేయడం జరిగిందని అన్నారు నాన్ డీబీటీ ద్వారా మరో 2.36 లక్షల కోట్లు వివిధ పథకాలకు ఖర్చులు చేయడం జరిగిందని అన్నారు రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆయన స్వార్థ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దగా చేసిందని దగాపడ్డ ఏపీని కాపాడాలని చంద్రబాబు అనటం విడ్డూరంగా ఉందని అన్నారు చంద్రబాబు అధికారంలో ఉండగా చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసింది నీవు కాదా అని ప్రశ్నించారు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారా పద్మజ కార్యదర్శి బైరెడ్డి అరుణ జాయింట్ సెక్రటరీ లీలాకుమారి జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి రీజనల్ కోఆర్డినేటర్ బడుగు ఇందిరా పాల్గొన్నారు ఈరోజు మీరు సంపద సృష్టించుకోవడానికి మీరు బాగుపడడానికి మీరు సంపాదించుకోవడానికి మీరు అధికారం కావాలని చెప్పి ఈరోజు ప్రజలకి మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా మీ మోసపూరిత మాటలకి మీ దగా రాజకీయాలకి మీ వెన్నుపోటు రాజకీయాలకి ఖచ్చితంగా 2019లోనే మీకు బుద్ధి చెప్పారు 2024లో ఖచ్చితంగా పేదల పక్షాన ఉండి పేదరికం లేని సమాజం కోసం పేదల కోసం మేము పోరాడుతున్నటువంటి జగనన్నకే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలబడుతున్నారు జేజేలు పలుకుతున్నారు జగనన్నకి వైనాట్ 175 దిశగా ఈ వర్గాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులు మహిళలు యువకులు మేధావులు ఉద్యోగస్తులు అందరూ కూడా జగనన్న ప్రభుత్వమే కావాలి జగనన్న ప్రభుత్వం ఉంటేనే మా పిల్లలకు అమ్మఒడి ఉంటుంది మహిళలకు చేయూత ఉంటుంది ఆసరా ఉంటుంది 30 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇండ్లు కట్టిస్తాడు అనే నమ్మకాన్ని కల్పించి పేద హృదయాల్లో ఉన్నటువంటి మెండుగా నుండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2024లో జగనన్న ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే వస్తుందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఒక బీసీ మహిళగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికంతా కూడా మనము ఇలాంటి మోసపూరిత మాటలు ఇలాంటి దగా చేసి మనల్ని ముంచినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి దయచేసి ఈ ఏబిఎన్ని మరి ఈ ఆంధ్రజ్యోతిని ఈనాడు టీవీలని చూడొద్దని నేను కూడా మన ఆంధ్ర ప్రజలకు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళవన్నీ తప్పుడు రాతలు తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు మన జగనన్నని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి మన ప్రజలందరం కూడా మన జగనన్నని కాపాడుకోవాలి మన జగనన్న వైపే సైనికులుగా ఈ ప్రజలందరూ నిలబడితేనే రేపు ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న కలలు గన్న గ్రామ స్వరాజ్యం కానీ మరి విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ వ్యవసాయంలో కానీ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశానికే రోల్ మోడల్గా నిలబడినటువంటి జగనన్న పరిపాలన అంతా కూడా మళ్ళీ నడవాలి ఈ దేశానికి మళ్ళీ ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి ఈరోజు పెట్టుబడుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు వరుసలో ఉన్నది మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో లోకేష్ మాట్లాడుతున్నాడు అసలు జగనన్న ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు రావని అసలు నీకు ఎలా నోరు వస్తుంది లోకేష్ నేను అడుగుతున్నాను ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 4 లక్షల మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు జగనన్న 4.5 సంవత్సర కాలంలోనే గ్రామ సచివాలయాల్లో 1,40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి వైద్య రంగంలో కూడా 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఆర్టీసీ రంగంలో కూడా 46,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్ని ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు దేశ చరిత్రలో 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే లేదు అది ఒక జగనన్నకే సాధ్యమైంది కాబట్టి
ఇలాంటి ప్రజా పరిపాలనటువంటి ప్రజా సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిండుగా మెండుగా మరి మనందరం మన మనసుల్లో ఉంచుకొని మన జగనన్న కోసమే మనందరం పోరాడుదాం, జగనన్నకి అందరం కూడా అండగా నిలబడదామని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా సవినయంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ అద్దంకి టికెట్ గెలిచే సమయంలో ఇతరులకు కేటాయించడం బాధ కలిగించిందని బాచిన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి తమ కుటుంబం పనిచేస్తుందని కృష్ణ చైతన్య అన్నారు. తనకు ఇన్ఛార్జి పదవి ఇచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు తోడుగా ఉన్నానని అన్నారు. త్వరలోనే అన్ని గ్రామాలలో పర్యటించి నాయకులను కార్యకర్తలను కలుస్తానని కృష్ణ చైతన్య భావోద్వేగంగా మాట్లాడారు. మన అందరి బాధను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్దామని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య మాట్లాడుతూ అద్దంకికి ఎవరో వస్తే ఓట్లు వేయడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కార్యక్రమంలో మండలం నలుమూల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము అతనికి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేసేది పోటీ ఆయనకే. మా సపోర్టు మా వికలాంగులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. ఇంకా 4 నెలల సమయం ఉంది. ఆఖరి మూమెంట్ లో కూడా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఒక డిసిషన్ తీసుకున్నారు. అనేక రకమైన ప్రచారాలు వినబడుతున్నాయి. పార్టీ అధిష్టానం మళ్ళీ దీని గురించి పునరాలోచన చేస్తుంది. సర్వేలు జరుగుతాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనేది అందరికీ ప్రతి ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంత బాధగా ఉందంటే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన నాయకులు చెప్తున్నారు, మేము ప్రశాంతంగా పడుకొని గెలుస్తాం, ఇప్పుడు 30,000తో గెలుస్తాం, 50,000తో గెలుస్తాం, ప్రశాంతంగా ఉందబ్బా, మాకు పెద్ద పని లేదు. ఒకరైతే ఉదయం 10 మేము ఆయన రవికుమార్ ఇంటి నుంచి చెల్లూరుపేట నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలక్షన్ ముగిస్తామని మాటలు మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత పోరాడి ఎంత కష్టపడి ఈ 4 సంవత్సరాలు 2 నెలల్లో ఎంత ప్రయత్నం చేసి అందరినీ కలుపుకొని పోయి దాదాపుగా మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం ఇక్కడ అని ఎంతో ఆశపడ్డా నేను. ఎన్నో కలలు కన్నా ముఖ్యమంత్రి గారికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకి నియోజకవర్గానికి కానుకగా ఇద్దామని ఈ 4 సంవత్సరాల 2 నెలల కాలంలో మనమంతా కుటుంబ సభ్యులు ఎన్నో పొరపాట్లు నేను కూడా చేసుంటా. అన్ని కరెక్ట్ చేశానని నేను అన్నాను. తప్పుదాలు జరుగుతుంటాయి. కుటుంబం అన్నాక మన అందరితో ఇప్పుడు నాకు మా నాన్నగారికి కూడా ఏదో వాగ్దానాలు జరుగుతుంటాయి. ఒకసారి ఆయన చెప్తే నేను చెప్తే ఆయన, ఇవన్నీ సహజం. దీవెనలు మీ అందరి అండ నాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, అదే విధంగా మీ ఆశీస్సులు మీ దీవెనలు మీ అందరు నేను ఎట్లా కోరుకుంటానో అంతకు రెట్టింపు సహకారం నేను ఎప్పుడు కూడా మీ అందరికీ అందిస్తాను, మీకోసం పనిచేస్తానని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన లక్ష్యం మళ్ళీ 2024లో మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే నిత్యం ప్రజల్లో ఉన్నాడు, ఈయన మన రాష్ట్రానికి మేలు చేస్తాడు అనే నమ్మకం కలిగించే వ్యక్తిలాగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ పేరేదో తెలియదు, ఊరేదో తెలియదు. అంటే అద్దంకి ప్రజలు గొర్రెలా వెళ్తాను నేను. అద్దంకి ఎలా తెలీదు, అద్దంకిలో ఏ పార్టీలో ఎవరున్నారో తెలీదు, అద్దంకిలో నాయకులు ఎవరో తెలీదు. ఇలాంటి వ్యక్తిని మనకి అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించండి పంపించడం అనేటిది చాలా బాధాకరమైన విషయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేమీ నిరాశపడవద్దు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ 4 నెలలు ఉన్నాయి. అయినా నేను ఎప్పుడు అనలేదు ఈ భాగం దిగమింగుతాం, ఇట్లాంటివన్నీ కూడా సహజం, రాజకీయాలు జరుగుతుంటాయి. ఈ పూట జరిగితే రేపు మళ్ళా ఉండేవాళ్ళం. ఇవాళ ఎలక్షన్ వచ్చాడు, ఇవాళ హనుమరెడ్డి లాగా ఇక్కడ వచ్చేట్టు పోయేవాళ్ళం కాదు, ఏదో పూట దిగితే విసుకునేవాళ్ళం కాదు. ఇవాళ నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళమే. ఏదేమైనా నిన్న నాకు అపకారం చేస్తా, ఈ రోజు కలుపుకొని పోవాలి, పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయామనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియదు. అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఈ పార్టీలోనే ఉంటాం,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తాం. మళ్ళా మనం అద్దెకి కృష్ణ చైతన్య మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన పొరపాటుని పునరాలోచించి మన చైతన్యాన్ని అభ్యర్థిగా ప్రకటించేంత వరకు మనం ఇదే మాట మీద ఒకే పాట మీద ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దెకిలో బలోపేతం చేయడానికి మనం శక్తివంతం లేకుండా సాయశక్తులా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గీతని మీరు గీసినటువంటి గీతని మేము దాటే పరిస్థితుల్లో ఇప్పుడు లేవు. అవసరమైతే దాటేదాకా తీసుకుపోవద్దు. మేము ఇక్కడ కంటతడి పెట్టేటువంటి చైతన్యకి మేమంతా అండగా ఉంటాం. ఇక్కడ మీకు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా అండగా ఉన్నారో, మీ నాన్నకి మీ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు, మీ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా అండగా ఉన్నారో ఇక్కడ గరటయ్య గారి కుటుంబానికి కూడా మేమంతా అండగా ఉంటాం. ఆయన ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేనైతే చెబుతున్నానన్నా, కృష్ణ చైతన్య గారికి అన్యాయం జరిగినిపిస్తే ఆయనైతే భరిస్తాడేమో, ఆ తర్వాత మేమైతే భరించే పరిస్థితి కాదు. మేమంతా కృష్ణ చైతన్య గారికి అండగా ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచన పునరాలోచన చేసుకోవాలి. ఇక్కడ గెలిచే అభ్యర్థులు మీరు ప్రకటించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటాం. నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి నగరంలోని శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతంగా చేసేలా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నట్లు మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగరంలోని 8వ డివిజన్ పరిధిలో గల ఇందుర్తి నగర్ ఎక్స్టెన్షన్లో పార్కు అభివృద్ధి పనులను మేయర్ గంగాడ సుజాత భూమి పూజ చేశారు. నగర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు పార్కుల అభివృద్ధికి ఎన్క్యాప్ నిధులు 4 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. గతంలో అమృత్ పథకంలో చేపట్టిన పార్కు పూర్తి స్థాయిలో వినియోగంలో లేకపోవడంతో ఎన్క్యాప్ నిధుల ద్వారా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 15 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి బైరెడ్డి అరుణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిదవ డివిజన్ ఇందుర్తి నగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలో గతంలో ఇక్కడ అమృత పథకం కింద ఒక పార్కును డెవలప్మెంట్ అంటూ చేయడం జరిగింది. కానీ తర్వాత దాని మరి ఇక్కడ యూజ్ఫుల్లో లేదు ఇది. తర్వాత ఏరియాలో ఉండే కార్పొరేటర్సు అలాగే మా యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మరి వాసన చేత అందరికీ వాకింగ్ ట్రాక్ ఉంది, పార్కు అయితే ఉంది కానీ మాకు సరైన ఫెసిలిటీస్ లేదని చెప్పడం, అందువలన మరి ఎన్కాప్ నిధులతో ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా దాదాపు 20 డివిజన్స్లో ఎన్కాప్ ఫండ్స్తో ఈ మధ్యకాలంలో మనం డెవలప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 8వ డివిజన్లోనూ కూడా ఆల్రెడీ ఉన్నవాటి పార్కుకి ఇక్కడ వాకింగ్ ట్రాక్ అలాగే ప్లాంటేషను అలాగే డెవలప్మెంట్, గేట్ ఒకటి లేదు, గేటు
ఇదంతా చేస్తూ కాస్త పార్కుని హైట్ లేపే విధంగా మరి అంతా మనకు ప్లాన్ చేయడం జరిగింది కనుక దాని ప్రకారంగా మరి ఈరోజు మరి నా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మరి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాల్లో కనుక మనము డెవలప్ చేస్తేనే మనం ఏం చేస్తున్నాం అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా కొంత ఇక్కడ ప్రజలు అటు సైడు కొద్దిగా రోడ్డు బాగా డౌన్లో ఉంది, అట్లీస్ట్ కారీ రబ్బిష్ రోడ్డు అయినా సరే వేయమని అన్నారు ఈ పార్కును అనుకొని. సరే దానికి కూడా మరి సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగనే కొన్ని ఏరియాస్లో వాటర్ లైన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రెండింటికి కూడా ఇమ్మీడియట్గా మనము పెట్టడానికి నా శాశక్తులను కృషి చేస్తాను. అంతేకాకుండా ఇటు సైడ్ మరి డ్రైనేజీ అంతా కూడా వాటర్ పోక డౌన్ ఏరియా అవడం వలన మరి నీళ్ళంతా నిలబడిపోతుందని చెప్పడం జరిగింది. దానికి ఏం చేయగలమో మరి మా ఏఈ గారు డిఈ గారు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా పంపించి తగిన ఏర్పాట్లు చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్క్యాప్ దాదాపుగా 4 కోట్ల రూపాయలతోటి మరి మేము డెవలప్మెంట్ అంటే మెయిన్గా గ్రీనరీ డెవలప్మెంట్ కానీ పార్కులు కానివ్వండి, ఇలాగ వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి అన్నీ కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే ఒంగోలు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలు, మనం ఎప్పుడు మన డెవలప్మెంట్ అనేది గ్రీనరీ మెయింటైన్ చేసినట్టు మాత్రమే అది కనబడుతుంది. కాబట్టి మరి ఆ దిశగా మేము ముందుగా అడుగులు వేస్తామండి. ఇక్కడ ఈ రోజున మరి మా యొక్క డివిజన్ అధ్యక్షుడు మా చంటిగా విక్టర్ పాల్ గారును, అలాగనే మరి బైరెడ్డి అరుణ, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చారు. మా సచివాలయం సిబ్బంది వచ్చారు, వాలంటీర్స్ వచ్చారు, అభిమానులు అందరూ మరి వాసన అభిమానులు కూడా అందరూ ఇక్కడే ఉండి ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఏదే మరి వాసన్న ఆదేశాల మేరకు ఒంగోలులో ఎక్కడ ఏది ఇబ్బంది అయినప్పుడు అవన్నీ కూడా మా నోటీసు కనుక తీసుకొచ్చినట్లయితే కంపల్సరీగా మరి వాసన సహకారంతో ఇవన్నీ. అలాగే 8వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒంగోలు ఎమ్మెల్యే గారిని బాలినేని శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టుకున్నాము. తూర్పు కిష్టన్పాలెంలో డ్రైనేజీ రోడ్డు కలిపి 26 లక్షలు శాంక్షన్ అయ్యింది, వర్క్ ఆర్డర్ కూడా వచ్చినాయి. అది కూడా వాసన వస్తే వాసనతో పాటు దాన్ని వస్తే దాని ద్వారా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే హిందూత్ నగర్లో కూడా ఒక రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే బొంతా వీధిలో కూడా కొంచెం డ్రైనేజీ క్లీనింగ్ కూడా శాంక్షన్ అయినాయి. మరి సమ్ ఏరియాలో వాసన దృష్టిలో ఇది 8వ డివిజను సమ్ ఏరియా కాబట్టి మా ఎస్సీలు ఎక్కువ అధికంగా ఉంటారు కాబట్టి మా విన్నపాన్ని మన్నించి అది శాంక్షన్ చేయించిన వాసనకి మా 1వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభించాలని కూడా మేయర్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సచివాలయం అధికారులకి, వాలంటీర్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్న వాసన్న దగ్గరికి వెళ్ళి అన్న మాకు ఈ పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది, డెవలప్మెంట్ చేస్తే ఏరియా బాగుంటుందని మేము అర్జీ పెట్టుకున్నాము. అడిగిన వెమ్మటే మీకు ఎంత కావాలన్నా మీ డివిజన్కి సంబంధించి ఎంత కావాలన్నా తీసుకోండి, చేయించండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేయర్ గారిని చెప్పగా మేయర్ గారు కూడా దాన్ని స్పందించి మీకు ఏ వర్క్ అడిగినా స్లమ్ ఏరియాస్లో ఏ వర్క్ అడిగినా నేను ఇమ్మీడియట్గా మీకు చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా 8వ డివిజన్కి సంబంధించి ఇంతవరకు అన్న చెప్పినట్టు కులాలు చూడడం మతాలు చూడనట్టు కమ్మపాలెం అయితేనేమి ఎక్కడైతే ఇంతవరకు 1 కోటి రూపాయల వరకు కంప్లీట్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా 1 కోటి రూపాయల వరకు వర్క్ ఆర్డర్ అయినాయి. ఇది త్వరలో ప్రారంభించి రేపు 2024 ఎలక్షన్లో అందరూ ప్రజల ఆమోదంతో వాసన గెలుపు కృషి చేస్తామని మా డివిజన్ తరపున మేము హామీ ఇస్తున్నాం. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల ఆనంద నిలయం వసతి గృహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయకృష్ణన్ తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థినితో మాట్లాడి ఆరోగ్యం మెను గురించి ఆరా తీశారు. విద్యార్థినులందరూ ఉన్నతమైన చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉండాలని సూచించారు. ఆమె వెంట జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎన్ లక్ష్మణనాయక్, సహాయ అధికారి ఎం ఉదయశ్రీ, వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి అంకబాబు, సంక్షేమాధికారిణి దుర్గాలక్ష్మి ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యురాలు పి ప్రశాంత్ కుమారి అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె నేటికి 3వ రోజుకు చేరుకుంది. ఒంగోలులోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయల అదనంగా జీతం ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ ఇంతవరకు అమలు చేయలేదని ప్రశాంత్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు విపరీతంగా పెరిగాయని అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం 2 సార్లు చర్చలకు పిలిచి విఫలం చేశారని విమర్శించారు. ఇతర జిల్లాలలో గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా సెంటర్లు తెరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, పూర్తిగా వ్యతిరేకించి అడ్డుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం
అంగన్వాడీల పట్ల నిరంకుశంగా వ్యవహరించి ప్రజల ఆదరణ కోల్పోయిందని ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి రాకుండా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు సుబ్బమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 12వ తేదీ నుంచి నిర్వాహక సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. దాంట్లో భాగంగా మా 14 డిమాండ్స్ దాకా ఉన్నాయి. మెయిన్ డిమాండ్ కనీస వేతనాలు అమలు చేయాలని. దాదాపుగా ఇప్పుడు అనేక అధిక ధరలు పెరగటం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ కర్ణాటకలో పెంచారు, కానీ మన రాష్ట్రంలో దాదాపుగా జూలై 10-11 తేదీల నుంచి మేము సమ్మె చేస్తున్నాము అనేక దఫాలుగా. అయినను ప్రభుత్వం కనీసం మా మీద దయ చూపట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు గ్రాడ్యుయేషన్ ఇవ్వాలని దాదాపుగా సంవత్సరం దాటింది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో 22వ తేదీన జీవో ఇవ్వటం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయమని, ఇంప్లిమెంటేషన్ చేయమని. అయినను ఇంత మటుకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఖాతరు చేయలేదు ప్రభుత్వము. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వమని అడుగుతున్నాము. వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని, అట్లానే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఆయాల ప్రమోషన్లు కూడా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది. ఆ రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని. అంగన్వాడీ రిటైర్మెంట్ అయితే 60 ఏళ్ళకి పెట్టి పంపిస్తున్నారు. వాళ్ళకి ఏవి లేకుండా బెనిఫిట్స్ అంటే పెన్షన్ అంటే ఏవి లేకుండా అనామకులాగా రైల్వే స్టేషన్లో బస్ స్టాపుల్లో వాళ్ళు అడుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ అలాంటిది కాకుండా ఈ డిమాండ్లన్నీ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్, సుప్రీంకోర్టులో లాగా రిటైర్మెంట్ బెనిఫిట్, అట్లాగే జీతంలో సగం పెన్షను, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనము, ఇవన్నీ మా డిమాండ్ల కోసం మేము గత జూన్ నుంచి విజయవాడ పోవటం అవన్నీ చేసి అన్నీ విచ్ఛిన్నం చేసి గందరగోళం చేశారు. మా కోరికలన్నీ ఇచ్చేదాకా మేము ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సభాముఖంగా చెబుతాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి కల్పన తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కల్పన తెలిపారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ మెటర్నిటీ లీవులు, మెడికల్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు. మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని పలు డిమాండ్లతో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యక్షురాలు ఎస్తేరు రాణి, కోశాధికారి అనూష తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, సుబ్బారావు, కొండారెడ్డి, కె మాల్యాద్రి, శ్రీరామ్, శ్రీను తదితరులు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా ఆశాలకు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. దాంట్లో 2 సార్లుగా ఇస్తున్నారు, ఒకసారిగా కాదు 2 సార్లుగా ఇచ్చి దాంట్లోనే టీఏడిఎల్ అంటారు, పుస్తకాలు కొనాలంటారు. దాదాపు ప్రతి నెలలో 2,000 నుంచి 3,000 దాకా ఆ డబ్బుల నుంచి జీతం నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న పెరుగుతున్న ధరలకి అసలు కుటుంబాలు చాలా వేతనం పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఆశా వర్కర్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పని భారం ఆశా వర్కర్కి 24 పని అని చెప్పేసి వీళ్ళకి విపరీతమైన పని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లా, దాంతోపాటు కింద నెట్ ఉన్నట్లా,
అదేమంటేనేమో మీరు మీ సొంత ఫోన్లు కొని దాంట్లో పనిచేయాలని చెప్తున్నారు. దాంట్లో ఆశా వర్కర్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ట్రైనింగ్ ఇవ్వకుండా మంచి ఫోన్లు ఇవ్వకుండా ఎట్లా పనిచేస్తారు? మీకు సంక్షేమ పథకాలన్నీ అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏమి ఇవ్వట్లా. అందుకని మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రభుత్వ ఉద్యోగులు అవసరం వచ్చినప్పుడేమో మీకు అవసరం వచ్చినప్పుడేమో ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం చెప్తారు, రెండో వైపు ఏమో జీతాలు, పిఎఫ్లు, ఈఎస్ఐలు అటువంటి ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్తున్నారు. అందుకని మేము ఒకటే అడుగుతున్నాం, మేము మాకు ప్రభుత్వ ఉద్యోగ అయితే పిఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి సౌకర్యాలను మాకు కల్పించండి. లేని పక్షంలో మా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అట్లానే ఆశా వర్కర్స్ చాలా మంది ఏఎన్ఎం ట్రైనింగ్లు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా వెయిటేజీ మార్కులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్స్ ఈ 4 డిమాండ్ల మీద ఆశా వర్కర్లు గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, ధర్నాలు చేశారు. చాలా నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కంటితురుపుగా కొద్దిపాటి వేతనం పెంచి మిగతా ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో రేపు జనవరి నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకి ప్రతిఫలం ఉండాలనే డిమాండ్ మీద ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆశా వర్కర్లు న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని సిఐటిగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆశా వర్కర్ల యొక్క సేవలను వినియోగించుకొని తనకు సానుకూలంగా మార్చుకొని పెట్టే ఉత్సాహం వాళ్ళ వేతనాల పెంపుదల మీద, ఉద్యోగ భద్రత మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 26,000 జీతాన్ని ఖరారు చేయాలని కోరుతా ఉన్నాం. జీతానికి పనికి తగ్గ పారితోషికం అయితే కాదు ఇచ్చేది, కొద్ది శాతం ఇస్తున్నారు, పని ఎక్కువ చేపిస్తున్నారు. 9 గంటల నుంచి 4 గంటల దాకా సచివాలయాల్లోనే ఉండమంటున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాము మీద రెఫరల్ చేసిన వాళ్ళని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అక్కడికి ఏ హాస్పిటల్కి అయితే రెఫర్ చేశారో అక్కడికి పోయి మీరే పోయి తంబు వేపించుకురావాలంట. మాకు సంబంధం లేని పనులు కూడా మాకు చేపిస్తున్నారు. మాకు ఎంత కొన్ని సచివాలయాల్లో ఇస్తే క్లినిక్లు కూడా ఆశాల చేత శుభ్రం చేయిస్తున్నారు. కానీ మీరు ఇవన్నీ చేయాలని ఏఎన్ఎంస్ సచివాలయం ఏఎన్ఎంస్ది ఇప్పుడు డామినేషన్ ఎక్కువైపోయింది. మీరు ఆశాలుగా ఉండండి, మేము చెప్పిన పనులన్నీ చేయండి, ఎలాంటి పనులైనా కూడా మీరు చేయాలి మేము చెప్తే, లేదంటే మెడికల్ ఆఫీసర్లకు చెప్తామని మా మీద ఒత్తిడి, పనిభారం ఎక్కువైందండి. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జిల్లా మహిళా విభాగంలో స్థానం పొందిన మహిళలు 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి, జిల్లాలోని ఎమ్మెల్యేల విజయానికి కృషి చేయాలని మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి దారా పద్మజ, కార్యదర్శి బైరెడ్డి అరుణ, జాయింట్ సెక్రటరీ లీలాకుమారి, జిల్లా అధ్యక్షురాలిగా తమ్మినేని మాధవి, రీజనల్ కోఆర్డినేటర్ బడుగు ఇందిరలను నియమించినట్లు పోతుల సునీత తెలిపారు. వీరందరి ధ్యేయం, లక్ష్యం బాలినేని నాయకత్వంలో ఆశీస్సులతో జిల్లా వైసీపీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో తిరిగి జగనన్నే ముఖ్యమంత్రిని చేయడంలో కష్టపడి పనిచేయాలని అన్నారు. నూతనంగా నియమితులైన మహిళలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పోతుల సునీత ఆశీస్సులతో పదవులు పొందడం జరిగిందని పదవులు పొందిన మహిళా నాయకురాలు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వై జగన్మోహన్ రెడ్డి అందించిన తోడ్పాటుతో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మహిళల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించేందుకు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తామని అన్నారు. అన్ని వర్గాల పట్ల సమన్యాయంతో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే సీఎం రోల్ మోడల్గా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోతుల సునీతను సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మహిళా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ జిల్లాలో రాష్ట్ర మహిళా విభాగంలో రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్గా బడుగు ఇందిరా గారు, మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా దారా పద్మజ గారు, మరి అలాగే రాష్ట్ర మహిళా విభాగంలో సెక్రటరీగా అరుణ గారు, మరి అలాగే రాష్ట్ర మహిళా విభాగంలో జాయింట్ సెక్రటరీగా లీలా గారు, మరి అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మాధవి గారు, వీరందరూ కూడా మరి ఎలక్ట్ అయ్యారు. మరి వీరందరి ధ్యేయం, వీరందరి ఆశయం ఇక్కడ జిల్లాలో మరి బాలినేని గారి నాయకత్వంలో, బాలినేని ఆశీస్సులతో వీరందరూ కూడా జిల్లా గెలుపు కోసం వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావడానికి మహిళామ తల్లులందరూ కూడా, మహిళా నాయకులందరూ కూడా బాగా కృషి చేయాలి. మరి కృషి చేసి బాలినేని వాసనని ఒంగోలులో గెలిపించాలి. మరి అలాగే రాష్ట్రంలో జగనన్న గెలుపు కోసం కూడా మహిళా నాయకులందరూ కూడా
కృషి చేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక మరి బ్లెస్సింగ్స్ అలాగే మరి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నాను. మన జిల్లా నాయకులు మన గౌరవ ఎమ్మెల్యే గారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు, అక్క ఎమ్మెల్సీ పోతుల సునీత గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈరోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ చాలా గ్రేట్. ఆయన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి ముందుకు తీసుకెళ్తారు. రాష్ట్ర మహిళా విభాగంలో నాకు జనరల్ సెక్రటరీగా పదవినిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళలందరికీ ఇంతకుముందు జిల్లాధ్యక్షులు మేయర్ గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుందని, మన వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు అవకాశం ఉంటుంది. నాకు ఇచ్చిన అవకాశాన్ని మహిళలందరినీ కలుపుకొని నేను పార్టీ రేపు 2024లో వాసన్న గెలుపు కోసం కృషి చేస్తానని, అలాగే మన నేత ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక బూత్ ఏజెంట్గా మాత్రమే 2019లో బూత్ ఏజెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత వాసన్న ఆధ్వర్యంలో ఆయనతో పాటు కలిసి నడిచి ఒక మంచి కార్యకర్తగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను. అన్న నా కార్యకర్తగా నన్ను గుర్తించి నాకు రాష్ట్ర మహిళా విభాగం నుంచి నాకు ఈ జనరల్ సెక్రటరీ పోస్ట్ని ఇచ్చి నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఈ పోస్టుని నేను ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 సీఎం అవటానికి నా వంతు కృషి ఏదైతే ఉందో దానికి నేను శిరస వహించి పార్టీ విధి విధానాలకు మరియు నా తోటి మహిళలకు అందరికీ కూడా సహాయ సహకారాలతో నేను ముందుకు నడుస్తానని అందరి ముందు నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోతుల సునీత సహకారంతో నాకు 3 జిల్లాల జోనల్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు నేను ముందుగా వాసన్న గారికి, సునీత గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన జోనల్ నాకు ఇచ్చిన ఈ 3 జిల్లాల్లోనూ మహిళలందరినీతో కలిసి పనిచేసి నేను వైనాట్ 1 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ 175 కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పని నేను మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర మహిళా కమిటీ విభాగాన్ని నిన్న నిర్ణయించడం జరిగింది. దాన్ని అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా మన జిల్లాకి ఒక 4 మహిళా కమిటీకి ఎన్నిక కావడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే రాబోయే 24 ఎన్నికల్లో మహిళా శక్తి ఏంటి అనేది కూడా నిరూపించాల్సిన బాధ్యత మా అందరి బుధస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కాబట్టి ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా నిర్వహించి జగనన్న ఏదైతే ప్రవేశపెట్టాడో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి విస్తృత ప్రచారాన్ని తీసుకొని పోయి జనాన్ని ఏదైతే అబద్ధ ప్రచారాలతోటి జనాన్ని మోసం చేస్తున్నారో ఆ ముసుగుని తొలగించే విధంగా మేమందరం కూడా జనంలోకి వెళ్ళి మహిళా శక్తి అంటే ఏంటి అనేది నిరూపించే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ నేత వాసన్న గారికి, మా అక్క పోతుల సునీత గారికి అందరికీ కూడా పేరు పేరున మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించడంతో పాటు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సన్న బియ్యాన్ని అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన విద్యార్థి జేఏసీ నాయకులు అనంతరం క్యాంపు కార్యాలయం గేటుకు వినతి పత్రం అందజేసి తమ నిరసన తెలిపారు. విద్యార్థులు ఎక్కువ మంది సంక్షేమ హాస్టల్స్లో ఉంటూ తమ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని, అక్కడ వారి పరిస్థితి దయనీయంగా ఉందని రాయపాటి జగదీష్ అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సంక్షేమ హాస్టల్స్ని మరిచిన ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న మహిళా సంక్షేమ హాస్టల్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో జగనన్న పాదయాత్రలో సన్నబియ్యం అమలు చేస్తానని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ హామీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి శాసనసభలో సంక్షేమ హాస్టల్స్ గురించి మాట్లాడకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు 3, ఒక ఎంపీ, మంత్రి ఉండి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పరిస్థితి శూన్యంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో
రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం అమలు చేసే విధంగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కార్తీక్, నగరాధ్యక్షుడు కరుణాకర్, సూర్యప్రకాష్, శ్రీకృష్ణ, చందు, అశోక్, సతీష్, రాము, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గత వారం నుంచి సంక్షేమ హాస్టల్ను పరిశీలిస్తున్నాం. ఈరోజు భారతదేశానికి 75వ స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు సరైన ఆహారం అందక అల్లాడిపోతున్నారు. సంక్షేమ హాస్టలే కాదు, ప్రకాశం జిల్లా అభివృద్ధి నడిపించడంలో ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధి అయిన మరి మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గేటుకి వినతి పత్రం ఇచ్చారు. ఎందుకంటే మరి అసెంబ్లీకి పోయి మాట్లాడేవా, ఇక్కడున్న దళితులు 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారే, ఒక్కసారి సంక్షేమ హాస్టల్ని పరిశీలించు. మంత్రి క్యాంప్ ఆఫీస్ ఇది ఒంగోలు, ఇక్కడ కోతవేట దూరంలో 2 అడుగుల్లో మరి మహిళా సంక్షేమ హాస్టల్ ఉంది. చూడండి, పైన పెచ్చులిచ్చి ఊడిచ్చి పెడుతున్నాయి. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. 4 ఏళ్ళు అయింది, ఏం చేయాల. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు తప్పితే మిగతా వాళ్ళు లేరు. కాబట్టి మీకు బాధ్యత ఉంది. మేము అడిగేది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ హాస్టల్ బాగుపడాలి, ప్రకాశం జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్ బాగుపడాలి. కాబట్టి విశ్వవిద్యాలయం కూడా రేపు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని విశ్వవిద్యాలయాలు ఎవరైతే అభివృద్ధి చేయలేదో వాళ్ళని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పాడు, ఖచ్చితంగా మీరు ఒక బ్యాగ్ తీసుకొని రమ్మని. ప్రజాప్రతినిధులుగా సంక్షేమ హాస్టల్ని సక్రమంగా బాగు చేయని పక్షంలో మిమ్మల్ని ఓడిస్తామని పిలిపిస్తాం. సఫాయి కర్మచారులకు వేతనాలు పెంచే విధంగా ఈ వృత్తిలో ఉన్న వారిని ఆప్కాస్లో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో వీరి వేతనాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో సంక్షేమ సాధికార అధికారి లక్ష్మణనాయక్, డిపిఓ నారాయణ రెడ్డి, పిఆర్ఎస్సి కొండయ్య, సోషల్ వర్కర్ మిట్నసల బెంజమిన్, పట్టణ డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది. మరి జిల్లాధికారులు కూడా సార్తో పాటు వీసీ, సిఎస్, వీసీ కూడా ఉంది. కాబట్టి అంతవరకు ఇష్యూ పైన సార్ డిస్కస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత సార్ జాయిన్ అవుతాము అని చెప్పి చెప్పారు. మరో ఇట్లా కూర్చోండి. కాబట్టి సరే, ఇక ఈ మాన్యువల్ స్కావెంజర్స్ పైన మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్, అజెండా మాన్యువల్ స్కావెంజర్ ఏమనేటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. వారు హెల్త్ ఫాలోఅప్స్ కూడా చేయాలని, సఫాయి కర్మచారులకు ప్రొటెక్టివ్ నిబంధనలని కూడా అనుసరించినట్లయితే మరణాలు గురి కాకుండా ఉంటారనేటువంటి విషయం వారు అడగటం జరిగింది. దీనికి సంబంధించి కమిషనర్ ఒంగోలు నగరపాలక సంస్థ వారు ఒంగోలు నగరపాలక సంస్థ నందు సఫాయి కర్మచారులు ఎవరు లేరని లోగడ ధ్రువపరచడం జరిగింది. మరియు పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య సంబంధిత టూల్ కిట్, గమ్, బూట్స్, సబ్బు, హ్యాండ్ వాష్, రెయిన్ కోట్స్, కొబ్బరి నూనె ఇవ్వడం జరిగింది. మరి ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని కమిషనర్ వారు తెలియజేశారు. ఏమండి బెంజమిన్ గారు, ఇది జవాబు. ఓకే సార్, వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్లకు తక్కువ జీతాలు ఉన్నాయి, వాళ్ళకి సాధట్లేదు, 9,000 అనేది మీ అభియోగం. అవును సార్. సో వాళ్ళనే మనం ఆప్కాస్లో పెట్టమంటున్నాం. ఆ రీజన్స్ వల్లనే అది రాజు 9,000 తక్కువ జీతాలతో ఈ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళనందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కింద మెర్జ్ చేయటం వల్ల రెగ్యులర్ శాలరీస్ వస్తుంది, పేమెంట్ రెగ్యులర్గా జరుగుతుంది, శాలరీ పెరుగుతుంది. ప్రతి కుటుంబం సామాజిక ఆర్థిక సర్వేను సమగ్రంగా నిర్వహించాలని డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి వాసుదేవరావు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సర్వే సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్వే నిర్వహణలో చేపట్టాల్సిన మెళుకువలు, అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ స్వరూపరాణి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రవికుమార్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ సోషల్ ఎకనామిక్స్ అవుతుంది. ఈరోజు మనకి ఎందుకు అదే సైన్స్ ఆప్షన్ సార్ ఆలోచించినట్టయితే మనకి జనరల్గా ఏ ప్రామాణికం పౌరుడి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది. ఒక వ్యక్తి ఒక మాసంలో ఎంత ఖర్చు పెడుతుంది, సోషియో ఎకనామిక్ రెండు ఉన్నాయి. అంటే సాంఘిక గవర్నమెంట్ 50%. ఈ సాంఘిక ఆర్థిక సర్వే జనరల్గా మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేకే దీనికి ప్రైమరీ ఇన్వెస్టిగేటర్స్ అంటారు కదా. ప్రైమరీ ఇన్వెస్టిగేటర్ ప్రాథమిక అంచనా చేసేటువంటి వ్యక్తులు ఎవరు?
ఇక్కడ మనం స్టేట్లకు వచ్చాక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే ఏఎస్ఓలు చేస్తారు ఏమా. దానికి పర్యవేక్షణ అధికారులుగా సిపిఓ హౌస్లో ఉన్నటువంటి స్టాటిస్టికల్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, సిపిఓ గారు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ అధికారులుగా చూస్తారు. ఇది వాళ్ళు మనకి శాంపుల్స్ అంటే కొన్ని శాంపుల్స్ మనకి అలాట్ చేస్తారన్నమాట. కొన్ని జిల్లాలకి కొన్ని శాంపుల్స్. అది కూడా ఎలా చేస్తారు, ఆ ఏరియా ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి, క్రాప్స్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఆ సబ్జెక్టు ఎక్కడైతే ఎక్కువ మనకి డేటా వస్తుంది అని ఆలోచనతో అక్కడే అలాట్ చేస్తూ ఉంటారు జనరల్గా. సహజంగా సబ్జెక్టు మారినప్పుడు ఇంకొక ఏరియా వస్తుంది. అట్లాగా ఈ శాంపుల్స్ మనకు ఒక 80, 70, 90 ఇట్లా అలాట్ చేస్తారు. అలా అదే మాదిరిగా సెంట్రల్ వాళ్ళు కూడా ఒక 50, 80 వాళ్ళు చేస్తారు. వాళ్ళు 80 మన 80 మొత్తం చేసిన తర్వాత ఈ డేటా అంతా పూలింగ్ చేసి దాంట్లో నుంచి డేటా తీసుకుంటారు. ఇది చేసేది ఎవరు తెలుసు, ఇప్పుడు ఎవరు చేస్తారు ఇవన్నీ మీకు తెలిసింది. అయితే ఏం డేటా దాంట్లో ఇంపార్టెంట్ ఏంది, ఆ డేటా ఏంది అనేది ప్రతి సర్వేలో కూడా జనరల్గా. ఆర్టీసీకి ప్రయాణికులను ఆకర్షించేందుకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్లు ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. డైలీ ఎవర్ డిఎం కార్యక్రమంలో భాగంగా డిఎం మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒంగోలు ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో ప్రయాణికులకు అవసరమైన రూట్లలో బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రయాణికుల విజ్ఞప్తి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రయాణికులు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కావాలంటే సంప్రదించాలని వారు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా ఉండేందుకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. సత్య టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒంగోలు డిపో పరిధిలో ఉన్న మండలాల్లో ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా సర్వీసులు కానీ, వాళ్ళ గ్రామాలకి ఏమైనా అవసరం ఉండి సర్వీసులు పెంపొందించాలని ఉంటే తెలుపవలసిందిగా డైలీ డిఎం కార్యక్రమం జరపడం జరిగింది. అందుట్లో ఏదైనా వచ్చిన కార్యక్రమానికి ఎవరైనా వినమున్నా వాటన్నిటి కూడా సత్వరంగా పరిష్కరించి ఆర్టీసీ సేవల్ని ముందుకు తీసుకుపోయి అందరికీ చేరువలో చాలా క్రమశిక్షణతో టైంకి నడపాలని మంచి దృక్పథంతో ఈ డైలీ డిఎం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా 10వ తేదీన ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరు ప్రయాణికులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లానే గత కార్తీక మాసంలో మేము అరుణాచలంకైతేనేమి, శైవక్షేత్రాల పంచారామాలకైతేనేమి, శ్రీశైలంకేమి దాదాపు 57 బస్సులు స్పెషల్ నడిపినాము. దాని ద్వారా మాకు 18,73,000 రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. ఇదే మరి ఆర్టీసీని ఎంతో నమ్మకంతో ఆదరించి ఈ కార్తీక మాసాల స్పెషల్స్కే మంచి స్పందన వచ్చి అందరూ కూడా ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లానే ఈ నెల 15వ తేదీ నుంచి కొన్ని గ్రామాల్లో గిఫ్ట్ స్కీమ్ని ప్రవేశించడం జరుగుతూ ఉంది. పొందూరు, తాళ్ళూరు, కొణిచేడు, గుండాయపాలెం రూట్లలో ఈ గిఫ్ట్ స్కీమ్ని పెడుతున్నాము. దాంట్లో ప్రతి బస్సులో కూడా 13 బస్సులు ఉన్నాయి. ఆ రూట్లలో ఆ 13 బస్సుల్లో కూడా గిఫ్ట్ బాక్స్ పెట్టడం జరుగుతుంది. ఆ బాక్సుల్లో ఎవరైతే ప్రయాణించారో వారి టికెట్ వెనుక వారి పేరు, వారి సెల్ నెంబర్ రాసి ఆ బాక్స్లో పెట్టేలా ప్రతి 15 రోజులకు ఒకసారి అవి తీసి ఆ 4 ఊర్లలో 4 విజేతలకు మన స్థానిక సీఎంఆర్ వాళ్ళ ద్వారా బహుమతులు అందడం జరుగుతుంది. దీన్ని కూడా ఆయా రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీని మరింత ఆదరిస్తారని, ఆర్టీసీ పురోభివృద్ధికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, గుండ్లకమ్మ రిజర్వాయర్ 2వ గేటు నిర్మించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. భారీ వర్షాల కారణంగా లక్షలాది ఎకరాలు నీట మునిగి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అల్లాడిపోతున్నారని ఈశ్వరయ్య అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓవైపు భారీ వర్షాలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే సాధికారత సదస్సుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు 2 గేట్లు కొట్టుకుపోయినా కనీసం చీమ కుట్టినట్లయినా కూడా లేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, సిపిఎం నాయకులు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, రైతు నాయకులు చుండూరి రంగారావు, వడ్డీ హనుమారెడ్డి, ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇన్ని పర్యాయాలు నేషనల్ వచ్చింది. ఇది రైతులు మన మరపడితే దెబ్బతిన్నారు. వాళ్ళ ఇల్లు తీసుకొని వస్తారు. 26 జిల్లా కేంద్రాల్లో సిపిఐ వామపక్ష పార్టీలు అదేవిధంగా రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నేతృత్వంలో రాష్ట్రంలో కరువు తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ ఆందోళన కార్యక్రమం నడుస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున అతివృష్టి మరొక వైపున అనావృష్టి ముప్పేట రైతాంగం పైన దాడి చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టనటువంటి రోము నగరం తగబడిపోతూ ఉంటే చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా మన తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటకు బయలుదేరి రైతాంగం యొక్క స్థితిగతులు తెలుసుకోలేనటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈరోజు హోమ్ మినిస్టర్ అఫేర్స్ కింద ఉంది. అది హోమ్ మినిస్టర్ అఫేర్స్ కింద ఉంటే మరి రెవెన్యూ శాఖ ఏం చేయాలి? కరువు అంచనాలు కట్టాలన్నా, కరువు వచ్చిందన్నా, కరువు ఇంత బాగా ఉందని చెప్పాలన్నా కూడా రెవెన్యూ శాఖ స్పందించాలి. రెవెన్యూ శాఖ చేయాల్సిన దాన్ని హోమ్ మినిస్టర్ దాని కింద పెట్టారు. కానీ రైతాంగానికి కనీసం వాణిజ్య పంటలకు కానీ వ్యాపార పంటలకు సంబంధించి కానీ హార్టికల్చర్ కానీ రైతాంగానికి తిండి గింజలకు సంబంధించినటువంటి పంటల నష్టపరిహారం కనీసం ఎకరాకు 45,000, 50,000, హార్టికల్చర్కు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగ్జామ్ తుఫాను తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసి అనేక కష్ట నష్టాలకు ఓర్చి పంటను ముఖ్యంగా మిర్చి పంటను ఆపదశకు తీసుకొచ్చినటువంటి దశలో చిన్న చిన్న కౌలు రైతులు వాళ్ళు వేలాది మంది కౌలు రైతులు వాళ్ళు అపాయ నష్టానికి గురయ్యి దిక్కు చేసిన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా మందికి కౌలు రైతులుగా కాపులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము కరువుల కాటకాలకు సంబంధించిన ఇలాంటి మిగ్జామ్ తుఫాను ఇలాంటి సంబంధించిన కేంద్రానికి సరైనటువంటి వివరాలు పంపకపోవడంలో ఔచిత్యం ఏంటి? కొత్తపట్నం శివాలయంలో అయ్యప్ప మాలధారుల ఇరుముడి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారులు గత 40 రోజులుగా దీక్షలో ఉండి అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడితో తరలి వెళ్లేందుకు గురుస్వాములు కావూరి సుబ్బారెడ్డి, కుమ్మర శ్రీను స్వాములు ఇరుముడి కట్టే కార్యక్రమాన్ని జరిపించారు. అయ్యప్ప స్వాములు కుటుంబ సభ్యులు స్వాములతో శివాలయ ప్రాంతం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది.
స్వామి శరణయ్యప్ప, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా, శివాలయం. మేము ఈ రోజుకి 41 రోజు మేము మాల ధరించి 41 రోజు అయింది. ఈరోజు స్వామివారి దర్శనానికై ఇరుముడు కట్టుకొని కొండకు బయలుదేరిపోతున్నాము. ఈ రోజుకి మేము 41 రోజు పూర్తయింది. మేము మొత్తం 20 మంది స్వాములమి. స్వామివారి దీక్షకై శబరిమల బయలుదేరిపోతున్నాము. మా గురుస్వాములు కుమ్మర సీను గురుస్వామి, అలాగే కావూరు సుబ్బారెడ్డి గురుస్వామి, ఇక్కడ మా శివాలయంలో కూడా చాలామంది గురుస్వాములు ఉన్నారు కనుక వారి సహాయంతో మేము కొండకి బయలుదేరిపోతున్నాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే ఊరేగింపు కార్యక్రమం చేసుకొని నైట్ 8-9 అయ్యేలోపు స్వామివారికి ప్రయాణం చేస్తాము. జగనన్నే ఏపీకి మరలా ఎందుకు ముఖ్యమంత్రి కావాలని ప్రజలను అడిగినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందున్నారని ప్రజలు చెప్పడం జరిగిందని ఒంగోలు మండల వైసీపీ అధ్యక్షుడు రాయపాటి అంకయ్య అన్నారు. 2వ డివిజన్ కేశవరాజుకుంట సచివాలయ పరిధిలో జగనన్నే ముఖ్యమంత్రి ఎందుకు కావాలనే కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన లబ్ధిని డిస్ప్లే బోర్డు రూపంలో ఉంచడం జరిగిందని అంకయ్య తెలిపారు. సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాంతానికి లబ్ధి చేకూరిందని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంలో మరలా ముఖ్యమంత్రిగా జగనన్నే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మరలా ఒంగోలు శాసనసభ్యులు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. 2వ డివిజన్ పరిధిలోని కేశవరాజుకుంటలో 80% పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ధనలక్ష్మి, వైసీపీ నాయకులు గాంధీ, నాయకులు శ్రీనివాసరావు, రాము, మెప్మా సీఈఓ రమణమ్మ, ఏఈ సౌజన్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చిన హామీల మేరకు అన్నీ నెరవేర్చాడు. 1 ఎన్నికల రోజు వరకు అక్కా చెల్లెళ్ళమ్మకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్ముని 4 దఫాలుగా వారి చేతికి అందిస్తాం. 0 వడ్డీకి రుణాలు ఇస్తామని విప్లవార్తకి మహాలక్ష్మి పేరుతో 30,000 బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి 2 లక్షలు అందజేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకం ఏమన్నా అది అదే జగనన్న పిల్లల చదువుకు ఏ పేరిట తల్లి భయపడొద్దు, పిల్లల్ని బడి. కేశవరాజుకుంట కాలనీలో నువ్వే ఎందుకు కావాలి జగన్ అనే కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో మా కాలనీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు మరి ఆఫీసర్స్ సచివాలయం ఆఫీసర్ ద్వారా వివరించాం. ప్రజలకి వారి నుంచి మంచి స్పందన వచ్చింది. అందువల్ల గతంలో చేసిన ప్రభుత్వాలు, పాలించిన ప్రభుత్వాలు ఈ పథకాలను చేయలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకి మంచి సౌకర్యం కల్పిస్తున్నారు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు జగనే మా నమ్మకం, నువ్వే జగన్ మాకు కావాలి, ఏపీ వై నాట్ నీడ్ జగన్ అనే కార్యక్రమం
ఈరోజు 2వ డివిజన్లో జరుగుతున్నది. ఇది గత నెల 9వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఒక ఉత్సవంలా జరుపుతున్న కార్యక్రమం ఇది. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. గవర్నమెంట్ అధికారులచే ఈ కాలనీకి ఎంత గ్రాంట్ మంజూరైంది, ఎంతమందికి లబ్ధి చేకూరింది అనే విధంగా ఒక డిస్ప్లే బోర్డు ద్వారా అక్షరాలతో సహంగా మొత్తం అనా పైసలతో సహా వేసి చూపించారు. దాదాపు 12 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు, 4 కోట్లు డ్రైనేజీ రోడ్లు మంజూరైనవి. సుమారుగా 16 కోట్లు ఈ యొక్క 2వ డివిజన్లో మంజూరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రూపాయి లంచం లేకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అర్హతే ప్రామాణికంగా వాలంటీర్ల ద్వారా, సచివాలయం ద్వారా పెను మార్పుగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. మరి నువ్వే మా నమ్మకం జగన్, ఇదే శ్రీకారం చాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మరీ కోరుకుంటున్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదివరకు కేసరాజుకుంట మా ఎన్నికలకు ముందు రోడ్లన్నీ చాలా దీనా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చూస్తే అన్నీ కూడా చాలా 80% పూర్తయినాయి. ఇచ్చిన హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మా అందరూ కార్పొరేటర్ గారు, మా అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. చాలా సంతోషం. మరి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇంకా బ్యాలెన్స్ పనులు కూడా అన్నీ పూర్తి చేసేదానికి మేమంతా శాయశక్తుల కృషి చేస్తాం. నెల్లూరు రీజియన్ పరిధిలోని డిపోల్లోని ఖాళీ స్థలాలన్నీ 15 సంవత్సరాలు లీజుకు ఇచ్చేందుకు గుత్తేదారులకు అవగాహన కల్పించినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తెలిపారు. ఆర్ఎం ఛాంబర్లో వివరాలు తెలిపారు. నెల్లూరు రీజియన్ పరిధిలోని ఒంగోలు ఆర్టీసీ డిపో కార్గో సెంటర్ ఎదురుగా గల 19.72 స్క్వేర్ ఫీట్స్, సింగరాయకొండలో 700 స్క్వేర్ ఫీట్స్, కొండపిలో 828 స్క్వేర్ ఫీట్స్, పామూరులో 2565 స్క్వేర్ ఫీట్స్, గిద్దలూరు గ్యారేజ్ వెనుక ఉన్న 13,262 స్క్వేర్ ఫీట్ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఔత్సాహికులకు ఆన్లైన్ దరఖాస్తు ఏ విధంగా పూర్తి చేయాలో, టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ ద్వారా టెండర్ వేయటం ఎలానో వివరించడం జరిగిందని అన్నారు. టెండర్లు వేసేందుకు ఈ నెల 22వ తేదీ ఆఖరని టెండర్లు వేసేవారు వారికి ఉన్న సమస్యలను ముందుగానే నివృత్తి చేసుకుని టెండర్లో పాల్గొనాలని కోరారు. నెల్లూరు డిప్యూటీ సిటిఎం, ఒంగోలు ఇంజనీర్ వెంకటేశ్వర్లు తదితరులు గుత్తేదారులకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేశారు. కేబుల్ టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్తమాంజలి. ఈరోజు OS15 స్కీమ్లో సుమారుగా మన రీజియన్ పరిధిలో 5 ప్రాంతాల్లో ఈ 15 ఏళ్ళ తాత్కాలికంగా 15 ఏళ్ళ పీరియడ్కి లైసెన్స్ ఇచ్చే వాటి గురించి పార్టిసిపెంట్స్కి అవగాహన కల్పించాం. ముందుగా ఇక్కడ ఒంగోలులో సుమారుగా అంటే మన డిస్పెన్సరీ ఎదురుగా ఉన్నటువంటి 1978 స్క్వేర్ యార్డ్స్, అలాగే సింగరాయకొండలో ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో బస్ స్టేషన్లో OS15లో ఇవ్వటం జరిగింది, ప్రపోజ్ చేసాం. అలాగే కొండెప్పిలో 8,228 స్క్వేర్ యార్డ్స్, పామూరులో కూడా 2,560 స్క్వేర్ యార్డ్స్, గిద్దలూరులో గ్యారేజ్ వెనక భాగాన్ని 13,262 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని లైసెన్స్ ద్వారా అంటే ఔత్సాహికులకి వారి ఔత్సాహాలని ఇన్వైట్ చేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసి టెండర్ ద్వారా పొందేదానికి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో వాటి గురించి సుమారుగా 15 మంది వరకు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లియర్ చేయటం. ఈ కార్యక్రమంలో మరి డిప్యూటీ సిటిఎం గారు, అలాగే డిప్యూటీ సిటిఎం నెల్లూరు, తర్వాత మన దగ్గర అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, తర్వాత మన దీనికి సంబంధించి మరి మన సూపర్వైజర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసాం. సో ఇది చాలా ఇంట్రెస్టెడ్ పార్టీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక 15 ఏళ్ళు తాత్కాలికంగా వాళ్ళు బిజినెస్ చేసుకునే దీంతో రావాల్సి ఉంటుంది.
వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తారు, చట్టబద్ధమైన వ్యాపారం చేయడానికి అనుమతి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచి మనిషి అంటే మంచి పనులే చేయనవసరం లేదు, అవతల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.